Hello and welcome to my channel. This is Satish Babu Unnam working as ATO at Government IT Girls Ongole. ఈరోజు మనం ఎర్తింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్తింగ్ అనే లెసన్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఎర్తింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్తింగ్ లెసన్ టాపిక్ అయిపోయిన తర్వాత ఈ లెసన్ టాపిక్ చూసిన వాళ్ళు ఎర్తింగ్ అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి. ఎర్తింగ్ యొక్క టైప్స్ అంటే ఎర్తింగ్ యొక్క కేటగిరీస్ ఏంటో తెలుసుకొని ఉండాలి. ఎర్తింగ్ చేయకపోతే ఎలక్ట్రిక్ షాక్ యొక్క ప్రభావం హ్యూమన్ బీయింగ్స్ మీద ఎలా ఉంటుంది, ఒకవేళ ఎర్తింగ్ చేస్తే ఎలక్ట్రిక్ షాక్ యొక్క ప్రభావం హ్యూమన్ బీయింగ్స్ మీద ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. సో ఎర్తింగ్ లెసన్ టాపిక్ లోపలికి వెళ్ళే ముందుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎలక్ట్రికల్ వస్తువులైనటువంటి సాకెట్ గురించి చూద్దాం. ఈ ఫిగర్లో కనిపిస్తున్నది ఒక ఎలక్ట్రికల్ సాకెట్. ఈ ఎలక్ట్రికల్ సాకెట్కు 3 టెర్మినల్స్ ఉంటాయి, అంటే 3 హోల్స్ ఉంటాయి. కింది వైపు ఉన్నటువంటి కుడి చేతి వైపున కింది వైపు ఉన్నటువంటి టెర్మినల్ను ఫేజ్ అని, ఎడమ చేతి వైపు కింద వైపు ఎడమ చేతి వైపు ఉన్నదాన్ని న్యూట్రల్, అన్నిటికంటే పైన పెద్దగా ఉన్నటువంటి దాన్ని ఎర్తింగ్ టెర్మినల్ అని అంటాం మనం. సో సాకెట్లో 3 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి ఫేజ్, రెండవది న్యూట్రల్, మూడవది ఎర్తింగ్. కుడి చేతి వైపున ఫేజ్ ఉంటుంది, ఎడమ చేతి వైపున న్యూట్రల్ ఉంటుంది, అన్నిటికంటే పైన పెద్దదిగా ఎర్తింగ్ టెర్మినల్ ఉంటుంది. అయితే ఈ ఫేజ్, న్యూట్రల్ మరియు ఎర్త్ ఎక్కడ నుండి వస్తాయి? సాకెట్కి మనం కనెక్షన్ అయితే ఇస్తాము. అయితే ఈ కనెక్షన్ ఇచ్చేటటువంటి వైర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని కనుక చూస్తే, మనకు సప్లై అనేది ఎక్కడైతే తయారవుతుందో ఆ సప్లై తయారయ్యేదాన్ని జనరేటింగ్ స్టేషన్స్ అంటాము. జనరేటింగ్ స్టేషన్స్ నుండి సబ్స్టేషన్స్ నుండి మన వీధి చివర ఉండే ట్రాన్స్ఫార్మర్స్కు సప్లై వస్తుంది. ఇక్కడ చూపించినటువంటి ఫిగర్లో మీరు ట్రాన్స్ఫార్మర్ని చూడవచ్చు, ఒక 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. ఈ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ నుండి 3 ఫేజులు మరియు న్యూట్రల్ మన ఇళ్ల దగ్గరకు వచ్చేటటువంటి స్తంభాలు అంటే పోల్స్ మీద ఉంటాయి. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే పైన ఉన్నటువంటి 3 వైర్లు ఫేజ్లు. ఇది ఒక ఫేజ్, రెండవది, మూడవది ఫేజ్, అన్నిటికంటే కింద ఉన్నది న్యూట్రల్. అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఎర్త్ వైర్ అనేది మన సప్లై దగ్గరకు రాదు. పోల్స్ మీద నుండి ఫేజ్ మరియు న్యూట్రల్ వైర్ మాత్రమే, ఫేజ్ వైర్ మరియు న్యూట్రల్ వైర్ మాత్రమే మన ఇంటికి సర్వీస్ వైర్ ద్వారా వస్తుంది. ఎర్త్ అనేది రాదు. మరి ఈ ఎర్త్కి కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలి? ఎర్త్కి బయట నుండి కనెక్షన్స్ అనేది మనమే ఎర్తింగ్ చేసుకొని ఆ ఎర్త్ నుండి వైర్ ద్వారా ఎర్త్ టెర్మినల్కు కనెక్షన్ ఇవ్వాలి. అయితే ఈ ఎర్తింగ్ అంటే ఏంటి అనేది మొత్తం చూద్దాము. చూసే ముందుగా ఇంకా కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఒక 3 కోర్ కేబుల్ చూపించారు. ఇది ఒక 3 కోర్ కేబుల్. ఈ 3 కోర్ కేబుల్లో లైవ్ వైర్ అంటే ఫేజ్ వైర్ ఇక్కడ బ్రౌన్ కలర్తో సూచించడం జరిగింది, కలర్ కోడ్. న్యూట్రల్ వైర్ బ్లూతో ఉంది. ఎర్త్ వైర్ ఎల్లో వైర్ మీద గ్రీన్ గీతతోటి సూచిస్తారు. సో 3 కోర్ కేబుల్లో ఫేజ్ వైర్,
న్యూట్రల్ వైర్ అండ్ ఎర్త్ వైర్ ఉంటాయి. పాత పద్ధతిలో అయితే ఉన్నటువంటి 3 టెర్మినల్స్లో ఫేజ్ని రెడ్తో సూచించేవాళ్ళు. రెడ్ కలర్లో ఉండేది 3 కోర్ కేబుల్లో ఉండే ఫేజ్. న్యూట్రల్ ఏమో బ్లాక్ కలర్లో ఉండేది, ఎర్త్ వైర్ ఏమో గ్రీన్ కలర్లో ఉండేది. ఇది పాత పద్ధతిలో. ఇప్పుడు కొత్త పద్ధతిలో వచ్చేటప్పటికి లైన్ టెర్మినల్ లేదా ఫేజ్ వైర్ లేదా లైవ్ వైర్ లేదా యాక్టివ్ వైర్, మూడైనా ఒకటే. ఫేజ్ వైర్, యాక్టివ్ వైర్, లైవ్ వైర్. వీటిని బ్రౌన్ కలర్తో సూచిస్తారు. బ్రౌన్ కలర్లో ఉంటుంది. న్యూట్రల్ వైర్ బ్లూ కలర్లో ఉంటుంది. ఎర్త్ వైర్ ఐదర్ గ్రీన్ ఆర్ ఎల్లోలో ఉంటుంది, లేదా ఎల్లో వైర్ పైన గ్రీన్ గీతతోటి ఉంటుంది. సాకెట్లో ఉండేటటువంటి 3 టెర్మినల్స్లో అన్నిటికంటే పైన ఉండేది ఎర్త్ టెర్మినల్, కుడి చేతి వైపున ఉండేది లైవ్ లేదా ఫేజ్ టెర్మినల్, ఎడమ చేతి వైపున ఉండేది న్యూట్రల్ టెర్మినల్. ఇంకొకసారి కనుక మనం చూసినట్లయితే మనకు వచ్చేటటువంటి ఈ 3 ఫేజులను మనం ఎండింగ్ పాయింట్స్ మొత్తం ఒక చోట కలిపేసినప్పుడు ఈ ఎండింగ్ పాయింట్స్ దగ్గర నుండి ఒక పాయింట్ని తయారవుతుంది. 3 కలిసిన చోట దీనినే స్టార్ పాయింట్ అంటాం. దీనికే న్యూట్రల్గా మనం ఉపయోగించుకుంటాం. ఈ స్టార్ పాయింట్ నుండి ఒక వైర్ తీసుకొని న్యూట్రల్గా ఉపయోగించుకుంటాం. సో ఈ విధంగా మనకు ఇన్పుట్ 3 ఫేజులు వచ్చినప్పటికీ అవుట్పుట్ 3 ఫేజులు మరియు న్యూట్రల్ కూడా అవైలబిలిటీలోకి వస్తుంది. సరే, ఈ ఫేజెస్కి న్యూట్రల్కి మధ్య వోల్టేజెస్ ఎంత ఉంటుంది అనేది కనుక చూస్తే, ఏదైనా సరే 2 ఫేజుల మధ్య ఉండేటటువంటి వోల్టేజ్ని లైన్ వోల్టేజ్ అంటాము. దీన్ని 440 వోల్ట్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇది చూద్దాం మనం. ఇక్కడ కర్సర్ మూవ్ అవుతుంది, గమనించండి. ఇక్కడ రెడ్ ఫేజ్ మరియు బ్లూ ఫేజ్, రెడ్ ఫేజ్ మరియు బ్లూ ఫేజ్. ఇది రెడ్ ఫేజ్, ఇక్కడ ఉండేది బ్లూ ఫేజ్. ఈ 2 ఫేజుల మధ్య 440 వోల్ట్స్ ఉంటుంది. అదేవిధంగా ఇది రెడ్ ఫేజ్ మరియు ఎల్లో ఫేజ్. సో 2 ఫేజులు కాబట్టి ఈ 2 ఫేజుల మధ్య 440 వోల్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎల్లో ఫేజ్ మరియు బ్లూ ఫేజ్, ఈ రెండింటి మధ్య చూసిన 440 వోల్ట్స్ ఉంటుంది. దీన్ని లైన్ వోల్టేజ్ అంటాం. సో లైన్ వోల్టేజ్ అంటే ఏదైనా 2 ఫేజుల మధ్య ఉండే వోల్టేజ్ని లైన్ వోల్టేజ్ అంటాం. అది 440 వోల్ట్స్కి ఈక్వల్గా ఉంటుంది. తర్వాత ఏదైనా ఒక ఫేజ్ మరియు న్యూట్రల్, ఏదైనా ఒక ఫేజ్ మరియు న్యూట్రల్ మధ్య ఉండేటటువంటి వోల్టేజ్ని ఫేజ్ వోల్టేజ్ అంటాము. ఈ ఫేజ్ వోల్టేజ్ 230 వోల్ట్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు రెడ్ ఫేజ్ మరియు న్యూట్రల్ 230 వోల్ట్స్ ఉంటుంది. ఇదే విధంగా మీరు ఎల్లో ఫేజ్ మరియు న్యూట్రల్ మధ్య చూసిన 230 వోల్ట్స్ ఉంటుంది. బ్లూ ఫేజ్ మరియు న్యూట్రల్ మధ్య చూసిన 230 వోల్ట్సే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ న్యూట్రల్ ఏదైతే ఉన్నదో ఈ న్యూట్రల్ పాయింట్ని కిందకి ఒక వైర్ ద్వారా ఇలా సూచించడం జరిగింది. ఇదేంటంటే ఎర్త్ యొక్క సింబల్, అంటే సప్లై సిస్టమ్ ఇది. ఈ సప్లై నుండి మనకి సప్లై వస్తుంది. సప్లై సిస్టమ్ నుండి 4 వైర్స్ ద్వారా, అంటే 3 ఫేజులు మరియు న్యూట్రల్ ద్వారా సప్లై సిస్టమ్ నుండి మనకు సప్లై వస్తుంది. ఈ సప్లై సిస్టంలో ఉండేటటువంటి న్యూట్రల్ యొక్క పాయింట్ని మనం ఎర్తింగ్ చేసి ఉన్నాం. ఇక్కడ మనకి ఎర్తింగ్ చేసి ఉంటుంది. సో దీనిని ఎర్తింగ్ ఆఫ్ న్యూట్రల్ అంటారు. ఇది ఎర్త్ యొక్క సింబల్, ఇది ఎర్తింగ్ ఆఫ్
న్యూట్రల్ అంటారు. సరే, అసలు ఈ ఎర్తింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు అనేది చూద్దాం మనం. ఎర్తింగ్ ఎలక్ట్రికల్ సప్లై సిస్టమ్ యొక్క న్యూట్రల్ని, ఇంతకుముందు మనం చూసినట్లుగా ఎలక్ట్రికల్ సప్లై సిస్టమ్ యొక్క న్యూట్రల్ని లేక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటే ఐరన్ బాక్సెస్, గీజర్స్, గ్రైండర్స్, మోటార్స్ మొదలైనటువంటి మెషినరీ, వీటన్నిటిని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటారు. ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లోని కరెంటు ప్రవహించనటువంటి భాగాలు, కరెంటు ఏ భాగాల్లో అయితే ప్రవహించకూడదో ఆ భాగాలని ఒక తీగతోటి ఎర్త్కి కనెక్షన్ చేయడాన్ని ఎర్తింగ్ అంటారు. ఎర్త్ అంటే భూమి లోపలికి కనెక్షన్ చేయాలి. వీటిని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లోని కరెంటు ప్రవహించనటువంటి భాగాల్ని, అది కూడా ఎలా కనెక్షన్ చేయాలి, అతి తక్కువ రెసిస్టెన్స్ కలిగినటువంటి తీగతోటి, అంటే ఒక తీగ సహాయంతో న్యూట్రల్ని లేకపోతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లోని కరెంటు ప్రవహించినటువంటి భాగాల్ని ఎర్త్కి కనెక్షన్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఇది సప్లై వచ్చేటటువంటి ఎలక్ట్రికల్ సప్లై సిస్టమ్. ఇది ఫేజ్ వైర్, ఇది న్యూట్రల్ వైర్. ఫేజ్ వైర్ లేక లైవ్ వైర్ అంటారు. ఫేజ్ వైర్ నుండి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి ఇచ్చారు. ఇది న్యూట్రల్ వైర్. అయితే ఇందులో ఇక్కడ ఉండేటటువంటి న్యూట్రల్ని ఎర్తింగ్ చేసి ఉంది. ఇది భూమి, ఇదంతా కూడా భూమి. ఈ భూమికి తీగ ద్వారా కనెక్షన్ చేసాం. సో దీన్ని ఎర్తింగ్ ఆఫ్ న్యూట్రల్ అంటారు. ఎర్తింగ్ ఆఫ్ న్యూట్రల్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఎక్విప్మెంటు. ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో పైన ఉన్నటువంటి బాక్స్ ఇది ఫ్రేమ్, అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యొక్క బాడీ. ఇందులోకి కరెంట్ అనేది ప్రవహించకూడదు. లోపల ఏదైతే వైండింగ్ అవి ఉంటాయో వాటిలోకి మాత్రమే కరెంటు ప్రవహించాలి. పైన ఉన్న బాడీ లేదా ఫ్రేమ్కి కరెంటు ప్రవహించకూడదు. సో మనకి ముందు చెప్పుకున్నట్టుగా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లోని కరెంటు ప్రవహించని భాగాలను అతి తక్కువ రెసిస్టెన్స్ కలిగిన తీగతో ఎర్త్కి కనెక్షన్ చేయడాన్ని ఎర్తింగ్ అంటారు. దీని ప్రకారం ఇక్కడ చూసినట్లయితే ఇది ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లోని కరెంటు ప్రవహించకూడనటువంటి భాగం. ఈ భాగాన్ని వైర్ ద్వారా ఎర్త్కి కనెక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి ఎర్తింగ్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఎర్తింగ్. ఇక్కడ మేజర్గా చూసినట్లయితే 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఒకటి సిస్టమ్ ఎర్తింగ్ అండ్ రెండవది ఎక్విప్మెంట్ ఎర్తింగ్. ఒకటి సిస్టమ్ ఎర్తింగ్, రెండవది ఎక్విప్మెంట్ ఎర్తింగ్. మొట్టమొదట మనం సిస్టమ్ ఎర్తింగ్ గురించి చూద్దాం. సిస్టమ్ ఎర్తింగ్ అంటే ఏంటి? ఈ సిస్టమ్ ఎర్తింగ్లో న్యూట్రల్ ఆఫ్ సప్లై సిస్టమ్ ఈజ్ కనెక్టెడ్ టు ది ఎర్త్. మనకి ఎక్కడి నుండి అయితే సప్లై వస్తుందో దాన్ని ఎలక్ట్రికల్ సప్లై సిస్టమ్ అంటాం. ఎలక్ట్రికల్ సప్లై సిస్టమ్. ఆ ఎలక్ట్రికల్ సప్లై సిస్టంలో ఉండేటటువంటి న్యూట్రల్ ఏదైతే ఉందో ఆ న్యూట్రల్ని ఎర్త్కి కనెక్షన్ చేసే పద్ధతినే సిస్టమ్ ఎర్తింగ్ అంటాం. ఇది ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఈ ఫిగర్లో కనుక ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నుండి 3 ఫేజ్ సప్లై వస్తుంది. ఈ 3 ఫేజ్ సప్లై 3 టెర్మినల్స్కు ఉంది. ఇక్కడ 4 టెర్మినల్స్ ఉంటాయి, అంటే 3 ఫేజులు మరియు ఒక న్యూట్రల్. ఇందులో నుంచి లోపల వైపు నుండి న్యూట్రల్ తీసుకొని వచ్చి ఇక్కడికి వస్తుంది. ఈ న్యూట్రల్ తీసుకెళ్ళి ఎర్త్కి కనెక్షన్ చేస్తాము. ఎర్త్లో ఒక పైప్ లేదా రాడ్ ఉంచి దానికి కనెక్షన్ చేస్తాం. దీన్నే ఎర్తింగ్ ఆఫ్ న్యూట్రల్ అంటాము, లేదా సిస్టమ్ ఎర్తింగ్ అంటాము. నెక్స్ట్, ఈ సిస్టమ్ ఎర్తింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ సిస్టమ్ ఎర్తింగ్ చేయటం వల్ల గ్రౌండ్ని 0 రిఫరెన్స్ పొటెన్షియల్ దగ్గర మెయింటైన్ చేయడం కుదురుతుందన్నమాట.
సో గ్రౌండ్ని జీరో రిఫరెన్స్ పొటెన్షియల్ దగ్గర మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రౌండ్ని జీరో రిఫరెన్స్ పొటెన్షియల్ దగ్గర మెయింటైన్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా హై వోల్టేజెస్ అవి రాకుండా కరెక్ట్ వోల్టేజెస్ వస్తాయన్నమాట. రెండవది, ఏదైనా ఫాల్ట్ జరిగితే ప్రొటెక్టివ్ డివైసెస్ అయినటువంటి ఫ్యూజ్, ఎంసీబీ, ఈఎల్సీబీ, ఆర్సీసీబీలను ఆపరేట్ చేసి ఎలక్ట్రికల్ సిస్టమ్ను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఫాల్ట్ జరిగినప్పుడు అని చెప్పుకుంటున్నాం. ఫాల్ట్ జరగటం అంటే షార్ట్ సర్క్యూట్ జరగటం. ఈ ఫాల్ట్ సర్క్యూట్లో షార్ట్ సర్క్యూట్ కనుక జరిగినట్లయితే వెంటనే మనకి ప్రొటెక్టివ్ డివైసెస్ అయిన ఫ్యూజ్, ఎంసీబీ, ఈఎల్సీబీ, ఆర్సీసీబీ ఇవి ట్రిప్ అయ్యి మనకు ఆ సర్క్యూట్లో కనెక్షన్ చేసినటువంటి డివైసెస్ లేదా అప్లయన్సెస్, వస్తువులు మొదలగు వాటి అన్నిటినీ కాపాడాలి. ఇవి ట్రిప్ అవ్వాలి అంటే లేదా ఫ్యూజ్ కాలిపోవాలి అంటే కంపల్సరీగా ఎర్తింగ్ చేసి ఉండాలి. రెండవదైనటువంటి ఎక్విప్మెంట్ ఎర్తింగ్. ఇంతకుముందు మనం మొదటిదైన సిస్టమ్ ఎర్తింగ్ చూసాము. ఇది ఎక్విప్మెంట్ ఎర్తింగ్. ఈ ఎక్విప్మెంట్ ఎర్తింగ్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లోని కరెంటు ప్రవహించనటువంటి భాగాలను అతి తక్కువ రెసిస్టెన్స్ కలిగినటువంటి తీగతోటి ఎర్త్కి కనెక్షన్ చేయడాన్ని ఎక్విప్మెంట్ ఎర్తింగ్ అంటాము. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఐరన్ బాక్స్, మోటార్ మొదలైనవన్నీ ఏవైతే కరెంటును ఉపయోగించుకొని పనిచేస్తాయో అవన్నీ కూడా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంటే. ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లోని ఏ భాగాలకైతే కరెంటు ప్రవహించకూడదో ఆ భాగాలను అతి తక్కువ రెసిస్టెన్స్ కలిగినటువంటి వైర్ ద్వారా ఆ వైర్నే ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అంటాం. అంటే కరెంటు ప్రవహించనటువంటి భాగాలు, ఫ్రేము, బాడీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యొక్క బాడీ లేక ఫ్రేమ్ని మనం ఒక తీగ ద్వారా ఎర్త్కి కనెక్షన్ చేస్తాం. ఇది ఎర్త్కి కనెక్షన్ చేస్తాం. ఇక్కడ 2 ఎర్తింగ్లు ఉన్నాయి. డబుల్ ఎర్తింగ్ చేయబడింది. ఏదైతే తీగ వాడతామో మనం ఎక్విప్మెంట్ని మరియు ఎర్త్ని కనెక్షన్ చేయటానికి ఏదైతే తీగ వాడతామో ఆ తీగను ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అంటాము. ఈ ఎక్విప్మెంట్ ఎర్తింగ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి? మనుషులు మరియు జంతువులకు ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఎక్విప్మెంట్ ఎర్తింగ్ మనుషులు మరియు జంతువులకు ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏ విధంగా నివారిస్తుంది ఇదే లెసన్లో తర్వాత చూద్దాం. ఒకవేళ షాక్ తగిలినా దాని యొక్క ప్రభావం తక్కువగా ఉంచడానికి కూడా ఈ ఎక్విప్మెంట్ ఎర్తింగ్ ఉపయోగపడుతుంది. ఏ విధంగా అనేది చూద్దాం. ఎర్తింగ్ ఏ విధంగా పనిచేస్తుంది, మనల్ని ఏ విధంగా కాపాడుతుంది అనేది తెలుసుకోబోయే ముందుగా మన శరీరం యొక్క రెసిస్టెన్స్ అంటే కరెంటుని నిరోధించేటటువంటి స్వభావం ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ ఉన్న టేబుల్లో స్కిన్ కండిషన్ ఆర్ ఏరియా. స్కిన్ కండిషన్ అంటే మన యొక్క కండిషన్, మన స్థితి ఎలా ఉంది, పొడిగా ఉన్నామా, తడిగా ఉన్నామా, ఎక్కడి నుండి ఎక్కడ వరకు, శరీర భాగంలో ఎక్కడి నుండి ఎక్కడ వరకు అనేది చూద్దాం. డ్రై స్కిన్ అంటే పొడి చర్మం, మనకి ఎటువంటి తడి లేకుండా మనం ఉన్నట్లయితే, పొడిగా ఉన్నట్లయితే మన హ్యూమన్ బాడీ యొక్క రెసిస్టెన్సు 1,00,000 నుంచి 6,00,000 ఓమ్స్ వరకు ఉంటుంది. 1,00,000 నుండి 6,00,000 ఓమ్స్ వరకు ఉంటుంది మనం పొడిగా ఉన్నప్పుడు. అదే మనం తడిగా ఉన్నట్లయితే, తడిగా ఉండడం అంటే సాధారణమైనటువంటి మన శరీరము కొంచెం తడిగా చెమటతోటి అలా ఉంటుంది కాబట్టి అది తడిగా ఉండేటటువంటి శరీరం కిందే లెక్కేసుకోవాలి. దాని రెసిస్టెన్సు 1000 ఓమ్స్ వరకు ఉంటుంది. వెట్ స్కిన్ 1000 ఓమ్స్ వరకు ఉంటుంది. ఇంటర్నల్ బాడీ టు హ్యాండ్
లోపల వైపు శరీరం నుండి మన చేతి వైపు వరకు ఉన్నటువంటిది 400 to 600 ఓమ్స్ ఉంటుంది. అంటే మన చేతి దగ్గర నుండి కాలు వరకు. ఇయర్ టు ఇయర్ ఒక చెవి నుండి ఇంకొక చెవి వరకు 100 ఓమ్స్ వరకు ఉంటుంది. డ్రై స్కిన్ అయితే 1,00,000 నుండి 6,00,000 ఓమ్స్ వరకు ఉంటుంది. వెట్ స్కిన్ అయితే 1000 ఓమ్స్ వరకు ఉంటుంది. ఇంటర్నల్ బాడీ టు హ్యాండ్ దగ్గర నుండి ఫుట్ వరకు అయితే 400 నుండి 600 ఓమ్స్ ఉంటుంది. ఒక చెవి నుండి ఇంకోవైపు చెవికి అయితే 100 ఓమ్స్ వరకు ఉంటుంది. ఎఫెక్ట్ ఆఫ్ షాక్ ఆన్ హ్యూమన్ బాడీ వితౌట్ ఎర్తింగ్. ఎర్తింగ్ కనుక చేయకపోయినట్లయితే హ్యూమన్ బాడీకి అంటే మనిషి యొక్క శరీరానికి షాక్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక సర్క్యూట్. ఈ సర్క్యూట్లో ఇది ఫేజ్ వైర్. ఫేజ్ వైర్ నుండి ఒక ఫ్యూజ్ కనెక్షన్ చేయబడింది. ఇక్కడ ఫ్యూజ్ చూస్తే ఇది 5 amperes ఫ్యూజ్. ఈ ఫ్యూజ్ నుండి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇది వస్తువు. ఇందులోకి ఫేజ్ వైర్ వెళ్ళింది. ఇక బయటకు వచ్చిన వైర్ని న్యూట్రల్కి ఇవ్వాలి. ఇక్కడ న్యూట్రల్ వైర్ని ఎర్తింగ్ చేయబడింది. అంటే ఇది సప్లై పక్కన సరిపోతుంది. సప్లై పక్కన న్యూట్రల్ ఎర్త్ అయిపోయింది. ఇది సిస్టమ్ ఎర్తింగ్. ఇది సిస్టమ్ ఎర్తింగ్. ఈ సిస్టమ్ ఎర్తింగ్ అయిపోయిన తర్వాత ఎక్విప్మెంట్ ఎర్తింగ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యొక్క నాన్ కరెంట్ క్యారీయింగ్ మెటల్ పార్ట్స్ ఏవి కూడా ఎర్తింగ్ చేయలేదు. వాల్యూ ఆఫ్ కరెంట్ త్రూ ద బాడీ విల్ బీ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్ ఆఫ్ ది బాడీ. ఇంతకుముందు మనం ఓమ్స్ లాలో చెప్పుకున్నట్లుగా కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/R అంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ బాడీలోకి ఎంత కరెంటు ప్రవహిస్తుందనేది చూస్తే ఇచ్చినటువంటి వోల్టేజ్ 240 volts బై బాడీ యొక్క రెసిస్టెన్స్ 1000 ohms. 240 by 1000 ఈజ్ ఈక్వల్ టు 0.24 amperes. అంటే ఇప్పుడు 0.24 amperes ఈ బాడీ గుండా ఎర్త్ వరకు ప్రవహిస్తుంది. అయితే ఈ 0.24 amperes వలన ఏం జరుగుతుంది అంటే హ్యూమన్ బాడీలోకి 0.24 amperes అనేది ప్రవహించడం అంటే చాలా ఎక్కువ మోతాదులో కరెంటు ప్రవహిస్తున్నట్టే. ఇంత ఎక్కువ మోతాదులో కరెంటు ప్రవహించినట్లయితే ఈ యొక్క కరెంటు కారణంగా మనిషి తన యొక్క ప్రాణాలని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. సో ఇది చాలా డేంజరస్ కరెంటు. మరి మనం ప్రొటెక్షన్ కోసం పెట్టినటువంటి ఫ్యూజ్ సంగతి ఏంటంటే ఈ యొక్క ఫ్యూజ్ 5 amperes ఫ్యూజ్. ఇక్కడ సప్లై వస్తుంది 0.24 amperes మాత్రమే కరెంట్ వస్తుంది. ఈ 0.24 amperes వల్ల ఈ యొక్క ఫ్యూజ్ అనేది కాలదు. ఫ్యూజ్ ఎప్పుడైతే కాలకుండా అలానే కరెంటును ప్రవహింపజేస్తూనే ఉంటుంది. సో బాడీలోకి కరెంటు ప్రవహిస్తూనే ఉంటుంది. మనకి షాక్ నుండి తప్పించుకునేటటువంటి పరిస్థితి రాదు. సో ఏదైతే డేంజరస్ కరెంటు ఉందో ఆ కరెంటు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ డేంజరస్ కరెంటు వలన మనకి షాక్ తగులుతుంది. నెక్స్ట్ మనం ఒకవేళ ఎర్తింగ్ చేసినట్లయితే పరిస్థితి ఏంటనేది చూద్దాం. ఎఫెక్ట్ ఆఫ్ షాక్ ఆన్ హ్యూమన్ బాడీ విత్ ఎర్తింగ్. ఎర్తింగ్ చేస్తే హ్యూమన్ బాడీ మీద ఈ షాక్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది సిస్టమ్ ఎర్తింగ్ అంటే న్యూట్రల్ ఎర్తింగ్ చేసింది. సేమ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యొక్క ఫ్రేమ్ అంటే నాన్ కరెంట్ క్యారీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఫ్రేమ్ లేదా బాడీ తీగ ద్వారా ఎర్తింగ్ చేయబడింది. దీన్ని ఎక్విప్మెంట్ ఎర్తింగ్ అంటాం. సో ఇక్కడ ఎక్విప్మెంట్ని ఎర్తింగ్ చేస్తున్నాం చక్కగా. ఎర్త్ యొక్క రెసిస్టెన్సు చాలా తక్కువ ఉంటుంది.
3 ohms కంటే తక్కువే ఉంటుందన్నమాట. ఇప్పుడు మన హ్యూమన్ బాడీ యొక్క రెసిస్టెన్స్ 1000 ohms ఉంటుంది. అయితే సర్క్యూట్లో ఉండేటటువంటి మెయిన్ వైరు, ఈ యొక్క మెటల్ బాడీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యొక్క మెటల్ బాడీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని ఎర్త్కి కనెక్షన్ చేసినటువంటి వైరు, దాన్ని ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అని అంటాము. ఇంతకుముందు చెప్పుకున్నాం. ద వైర్ కనెక్టింగ్ ది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ టు ది ఎర్త్ ఈస్ కాల్డ్ ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్. ఈ ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ మొత్తం కలిపి ఒక 10 ohms కంటే ఎక్కువ ఉండదు. సో దీని కారణంగా ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లోపలికి ఏదైతే ఇన్సులేషన్ డ్యామేజ్ అవటం వల్ల ఫేజ్ వైర్ పోయి టచ్ అయ్యి ఈ ఫ్రేమ్ లేదా బాడీకి ఏదైతే కరెంటు ప్రవహిస్తుందో ఆ కరెంటు ఇప్పుడు ఎర్త్కి ప్రవహిస్తుంది. ఎంత మోతాదులో ఎర్త్కి కరెంటు ప్రవహిస్తుంది అంటే సర్క్యూట్ నుండి ఎర్త్కి ఇందాకట్లాగానే సూత్రం కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సో వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 240 volts, రెసిస్టెన్స్ ఈజ్ 10 ohms. సో 240/10 ఈజ్ ఈక్వల్ టు 24 amperes. ఎప్పుడైతే మనం ఎర్తింగ్ చేసామో ఆ ఎర్తింగ్ చేసిన వెంటనే స్విచ్ ఆన్ చేయగానే కరెంటు 24 amperes వరకు కరెంటు సర్క్యూట్లో నుండి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ద్వారా ఎర్త్లోకి ప్రవహిస్తుంది. సో సర్క్యూట్లో 24 amperes కరెంట్ ప్రవహిస్తుంది. 24 amperes కరెంట్ ప్రవహించడం వల్ల ఈ 5 amperes ఫ్యూజ్ ఏమవుతుంది, వెంటనే కాలిపోతుంది. ఎప్పుడైతే ఈ ఫ్యూజ్ కాలిపోయిందో సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. సో ఎటువంటి కరెంటు ప్రవహించదు. అంటే ఇన్సులేషన్ డ్యామేజ్ అయ్యి ఏదైనా ఎక్విప్మెంట్లోకి ఫాల్ట్ కరెంట్ అంటే లీకేజ్ కరెంట్ కనుక వస్తున్నట్లయితే ఇమ్మీడియట్గా స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఫ్యూజ్ కాలిపోయి సర్క్యూట్లోకి ఎక్కువ కరెంట్ రాకుండా చేస్తుంది. మరియు ఎవరన్నా దాన్ని టచ్ చేసినప్పటికీ కూడా అందులో కరెంటు ఉండదు కాబట్టి సురక్షితంగా ఉండొచ్చు. ఒకవేళ ఫ్యూజు కాలిపోకపోయినా కరెంట్ ఎప్పుడూ కూడా తక్కువ రెసిస్టెన్స్ ఉన్నటువంటి దారిలో గుండా వెళ్ళిపోతుంది కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే టచ్ చేస్తారో ఎక్విప్మెంట్ని వాళ్ళు సురక్షితంగా ఉండొచ్చు. ఇది ఎక్విప్మెంట్ ఎర్తింగ్ చేయటం వల్ల. మరొకసారి చూద్దాము. ఎక్విప్మెంట్ని ఎర్తింగ్ చేయకపోతే ఫ్యూజ్ అనేది కాలిపోయి సర్క్యూట్ని ఓపెన్ చేయదు. దీనివలన ఫాల్ట్ కరెంట్ లేదా లీకేజ్ కరెంట్ ఎంతైతే ఉందో అది ఎక్విప్మెంట్లోకి వస్తూనే ఉంటుంది. దాన్ని ఎవరన్నా టచ్ చేస్తే వాళ్ళకి షాక్ తగులుతుంది. ఒకవేళ ఎక్విప్మెంట్ని కనుక ఎర్తింగ్ చేసినట్లయితే లీకేజ్ కరెంట్ అనేది ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉండటం వలన లీకేజ్ కరెంటు బాగా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ ఎక్కువ మోతాదులో ఉంటే లీకేజ్ కరెంటు వలన ఈ యొక్క సర్క్యూట్లో ఉన్న ఫ్యూజు వెంటనే కాలిపోయి సర్క్యూట్ని ఓపెన్ చేస్తుంది. దీనివలన లీకేజ్ కరెంట్ అనేది సర్క్యూట్లోకి వచ్చేటటువంటి అవకాశమే ఉండదు కాబట్టి మనం సురక్షితంగా ఉండవచ్చు. మళ్ళీ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకుందాము. మెయిన్గా 2 types ఆఫ్ ఎర్తింగ్ ఉన్నాయి. సిస్టమ్ ఎర్తింగ్ అండ్ ఎక్విప్మెంట్ ఎర్తింగ్. 2 types ఆఫ్ ఎర్తింగ్ ఆర్, one is system earthing and the other one is equipment earthing. ఎర్తింగ్ అంటే ఏంటి అనుకుంటా మనం ఎలక్ట్రికల్ సప్లై యొక్క న్యూట్రల్ని లేక ఎక్విప్మెంట్ని కరెంటు ప్రవహించినటువంటి భాగాలను అతి తక్కువ రెసిస్టెన్స్ కలిగిన తీగతో ఎర్త్కి కనెక్షన్ చేయడాన్ని ఎర్తింగ్ అంటారు. ఎలక్ట్రికల్ సప్లై సిస్టమ్ యొక్క న్యూట్రల్ని లేక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లోని కరెంటు ప్రవహించినటువంటి భాగాలను అతి తక్కువ రెసిస్టెన్స్ కలిగిన తీగతో ఎర్త్కి కనెక్షన్ చేయడాన్ని ఎర్తింగ్ అంటారు. 2 types ఆఫ్ ఎర్తింగ్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి సిస్టమ్ ఎర్తింగ్, రెండోది ఎక్విప్మెంట్ ఎర్తింగ్. సిస్టమ్ ఎర్తింగ్ అంటే సప్లై సిస్టమ్ యొక్క న్యూట్రల్ను ఎర్త్కి కనెక్షన్ చేయడాన్నే సిస్టమ్ ఎర్తింగ్ అంటారు. ఈ సిస్టమ్ ఎర్తింగ్ చేయటం వల్ల గ్రౌండ్ని 0 రిఫరెన్స్ పొటెన్షియల్ దగ్గర మెయింటైన్ చేయవచ్చు.
రెండవది ఏదైనా ఫాల్ట్ జరిగినప్పుడు ఎంసీబీ, ఫ్యూజ్, ఈఎల్సీబీ, ఆర్సీసీబీ మొదలైనటువంటి ప్రొటెక్టివ్ డివైసెస్ని ఆపరేట్ చేసి సిస్టమ్ని సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఎక్విప్మెంట్ ఎర్తింగ్ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అయినటువంటి ఐరన్ బాక్స్, మోటారు మొదలైనటువంటి వస్తువులలోని కరెంటు ప్రవహించినటువంటి భాగాలను అతి తక్కువ రెసిస్టెన్స్ కలిగిన తీగతోటి ఎర్త్కి కనెక్షన్ చేయడాన్ని ఎక్విప్మెంట్ ఎర్తింగ్ అంటారు. ఈ యొక్క ఎర్తింగ్ చేయటం వలన మనుషులు మరియు జంతువులకు ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ షాక్ తగిలినా దాని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఎక్విప్మెంట్ ఎర్తింగ్ చేయటం వలన. సో ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ ఎర్తింగ్ చేయబడలేదు. ఎర్తింగ్ చేయబడని కారణంగా లీకేజ్ అయిన కరెంటు సర్క్యూట్లోకి అలానే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ లీకేజ్ అయిన కరెంటు అలానే ప్రవహిస్తూ ఉండటం వలన ఎప్పుడన్నా మనం ఎక్విప్మెంట్ని తాకగానే మనకు షాక్ తగులుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్యూజ్ కూడా ఓపెన్ అవ్వదు. ఫ్యూజే కాదు, ఏ ప్రొటెక్టివ్ డివైస్ అయినా ఓపెన్ కాదు. ఎందుకంటే ఇక్కడ 5 ఆంపియర్స్ ఫ్యూజ్ సాధారణంగా మనం పెట్టేది, కానీ లీకేజ్ కరెంటు 0.24 ఆంపియర్సే ఉంది కాబట్టి ఈ 0.24 ఆంపియర్స్ వల్ల 5 ఆంపియర్స్ ఫ్యూజ్కి ఏమీ కాదు. సర్క్యూట్లోకి కరెంట్ అలానే వస్తూ ఉంటుంది, మనకు షాక్ తగులుతుంది. అదే మనం కనుక ఎర్తింగ్ చేసినట్లయితే, ఈ విధంగా ఎక్విప్మెంట్ ఎర్తింగ్ కనుక చేసినట్లయితే ఎర్త్కి రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉండటం వల్ల ఈ తక్కువ రెసిస్టెన్స్ కారణంగా అత్యంత ఎక్కువ కరెంటు సర్క్యూట్లోకి ప్రవహిస్తుంది. ఈ సర్క్యూట్లోకి ప్రవహించినటువంటి అత్యంత ఎక్కువ కరెంటు వల్ల ఫ్యూజ్ ఓపెన్ అయిపోయి సర్క్యూట్లోకి కరెంటే రాదు. ఇప్పుడు మనం టచ్ చేసినా కానీ మనకు ఎటువంటి షాక్ తగలకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎర్తింగ్. Thanks for watching. Please like this video and subscribe to my channel. Thank you.